పోయిందనుకున్న పానం తిరిగి వస్తే ఎంత సంబరం అవుతుంది. అగో గంత సంబరపడ్డారు సైకిల్ పార్టీ తమ్ముళ్ళు. ఏమంట కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి జోరు వెంచి రువ్వడిగా ముంగటికి పోతుర్రు అన్నట్లు ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నాను అనుకుంటుర్రా? ఏపీలో కూటమి సర్కార్ కుర్చీలకెక్కి ఏడాది పొద్దట. మరి రాష్ట్రం అంతా ఏడాది పండుగ సంబరాలు ఎట్లున్నాయి, తమ్ముళ్ళ సంబరం ఎట్లుందో ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. ఏపీలో ఏడాది పండుగ సంబరాలను మా జోరుగా చేసిర్రు. పెంబర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు సారు అలా నియోజకవర్గం అంతా దద్దరిల్లేటట్లు చేసిండు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ ఒకటే ఏడాది పండుగను ఎల్లకాలం యాదుకునేటట్లు హంగామా చేసిర్రు. పొద్దుగాలనే అమ్మలక్కలు రకరకాల ముగ్గులేసి రంగులద్దిర్రు. డూడు బసవన్నలు, భోగి మంటలు, తప్పెడు గుళ్ళు, కోలాటాలు, గుండాటలు, అబ్బో తీరొక్క తీరు ఆటలాడి ఎటు చూసినా సంక్రాంతి పండుగ అప్పుడే వచ్చిందా ఎట్లా అన్న లెవెల్లో చూపించిర్రు. అటు తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు సార్ కూడా జనసేన ఆధ్వర్యంలో ఏడాది పండుగను మా జోరుగా చేసిర్రు. పార్టీ జెండా కలర్ తోని ముగ్గులేసి సుపరిపాలన మొదలై ఏడాది అరాచక పాలన వద్దనుకొని కూటమి సర్కార్ను కుర్చీలో కూసబెట్టిన జనాలకు శనార్థులు అన్నట్లు మాట్లాడుకొచ్చిండు. ఎన్డీఏ కూటమి పాలన సంవత్సరం రోజులుగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో సంక్రాంతి పండుగలు తలపించే విధంగా మహిళలు, పెద్దలు, యువకులు అన్ని గ్రామాలలో కూడా ప్రతి ఒక్క చోట కూడా ఉదయాన్నే చేసి ముగ్గులు వేసి సంబరాలు జరుపుకుంటున్నారు. గనట పాత సర్కారు ఏలువడ్ల ప్రజలంతా అన్యాయం అయిపోయారు. కూటమి సర్కారు వచ్చినాక అందరూ ఊపిరి వీల్చుకుర్రు. ఏడాది సంధి జనాలకు ఎసొంటి పాలన కావాలో అదే అందిస్తున్నామని చెప్పుకొచ్చిండు ఎమ్మెల్యే. అటు సీఎం బాబు సారు, చిన్న సీఎం పవన్ సారు, ఇంకా మంత్రి లోకేష్ సార్లు ట్విట్టర్ గూట్లే ఏడాది పండుగ ముచ్చట రాసుకొచ్చిర్రు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుకు న్యాయం చేస్తాం, జనం కోరుకున్న పాలన బరాబర్ అందిస్తాం, కూటమి సర్కారుకు అండగా నిలబడ్డ అందరికీ శనార్థులు అన్నట్టు పోస్టులు పెట్టిర్రు. ఇక ఇదిట్లుంటే అటు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సారు ఉన్నట్లుండి కింద పడిపోయిండు. వెన్నుపోటు అని కార్యం పెట్టుకుని బండి మీద పోతుంటే పేయి సుస్తిగిట్లా అయ్యిందట. దీంతోని కూరబడ్డ సార్ను వెంటనే పట్టుపట్టమని దాకాన కేసుకుపోయిర్రు.